హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సాటర్డే సండే ఎపిసోడ్స్ కలిపి క్విక్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎప్పుడు సండే రోజు నేను అంటుంటాను పెద్దగా ఏం ఉండదు, ఫండే అంటారు, సండే ఫండే అని. ఆ రోజు పెద్ద ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ అయితే ఏం ఉండవు. సాటర్డే రోజు ఏమైనా క్లాసులు పీకేదైనా ఇవన్నీ ఉంటాయి కాబట్టి సాటర్డే ఎపిసోడ్ గురించి నేను బుల్లెట్ పాయింట్స్ లాంటివే మాట్లాడతాను. ఎక్కువ లెంత్ అయితే తీసుకుంటాము. కాకపోతే ఏది అవసరమో ఎంతవరకు మనము ఆ పాయింట్స్ గమనించాలో అవి చెప్తా. సో మొదలు పెడదాము. సాటర్డే రోజు ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భరణి గారు సుమంత అంటూ ఉంటారు, నా గేమ్ ప్లాన్ వీళ్ళు ఎవరికి అర్థం కాలేదని. యాక్చువల్లీ అసలు ఆయన గేమ్ ప్లాన్ ఏంటనేది ఇంకా ఎవరికి అర్థం కాలేదు. ఆయన అయితే ప్రస్తుతానికి సైలెంట్గా ఉంటున్నారు. మరి ఆయన గేమ్ ప్లాన్ గురించి అంత ఏమనాలి, చాలా కాన్ఫిడెంట్గా ఎందుకు ఆ మాట చెప్పారు, ఏ ఉద్దేశంతో చెప్పారు అయితే అర్థం కాలేదు. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, సంజన నాకు కంఫర్ట్ లేదు, ఇక్కడ ఫ్రెండ్స్ లేరు అది చెప్తూ ఉంటుంది అన్నమాట. ఎక్కడ తను ఓనర్స్ దాంట్లో ఉంది కాబట్టి అక్కడ ఎవరితోనూ తనకి అక్కడ కంఫర్ట్ లేదు, ఫ్రెండ్స్ లేరు అని చెప్తూ ఉంటుంది. సో ఆమె ఇప్పటి వరకు లగ్జరీ ఇదంతా దీంట్లో ఉండి ఎంజాయ్ చేసింది, అయిపోయింది. తర్వాత పంపించాలనుకుంది కూడా ఓనర్స్ టీంలోకి, తనైతే వెళ్ళనుంది కదా నెక్స్ట్ వీక్. సో అదే ఆమె రియల్గా ఫీల్ అయింది ఏంటంటే, అక్కడ ఎలాగో నాకు నచ్చట్లేదు, అన్నీ ఇస్తున్నా కానీ అక్కడ ఉండడం నచ్చట్లేదు అనేది చెప్పింది. తర్వాత మనీష్ పనిలేని మాకు పని ఇవ్వచ్చు కదా, ఎప్పుడు ఇదే ఫైట్ చేస్తున్నాడండి. వచ్చి ఇన్ని డేస్ అయ్యింది, పాపం ఎలిమినేషన్ అయిపోయాడులే, తనే ఎలిమినేట్ అయ్యాడని అస్సలు ఎవరు గెస్ట్ చేయలేదు. ఏయో పేర్లు తీసుకున్నారు. అయితే గెస్ట్ చేసింది ప్రియాని, లేకపోతే శైని గారు, ఫ్లోరా శైని గారు. వాళ్ళు కాకుండా మనీష్ వెరైటీగా బయటికి వెళ్ళిపోయాడు. అఫ్కోర్స్ తనకి కూడా అగ్ని పరీక్షతో తర్వాత లాస్ట్ ఛాన్స్, అసలు ఇంకెళ్ళరు 5 మెంబర్స్ అనుకున్నారు, 6th మెంబర్గా తనని పంపించారు. తన పొటెన్షియాలిటీ ఏంటో చూద్దాము అని చెప్పి. కాకపోతే పెద్దగా ప్రూవ్ చేసుకోలేదు. నాకు పనివ్వండి అంటున్నాడు. తను చాలా మంచి ఏమన్నాలంటే ఒక క్వాలిటీ ఏంటంటే రియలైజ్ అవుతాడు, ప్రతిదాన్ని రియలైజ్ అవుతాడు, కానీ లేట్గా అవుతాడు. అది ప్రాబ్లం, చాలా లేట్గా అవుతాడు. ఇప్పుడు తను ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని విషయాలు చెప్తున్నాడు. సంజన గారికి ఏం పని లేకపోయినా ఆవిడ క్రియేట్ చేసుకున్నారు చూడండి, ఐ అప్రిషియేట్ హెర్ అని. అది తినని అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే చాలా లేట్గా అన్నా కనీసం రియలైజ్ అయ్యాడు అనేది. పనివ్వండి అంటూ ఫైట్ చేస్తూనే ఉన్నాడు. కానీ సరే దాని గురించి అప్పుడు కూడా మాట్లాడుతున్నాడు సాటర్డే ఎపిసోడ్లో. పనిలేడు మాకు పని ఇవ్వచ్చు కదా, వాళ్ళకే ఇస్తున్నారు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాడు. తర్వాత పవన్ అండి ఉన్నట్టుండి కెప్టెన్ అవ్వగానే తనలోని వేరే షేర్ కనిపించింది. అన్నెసరీగా ఎందుకో, అన్నెసరీగా కాకపోవచ్చు వాళ్ళకి, బట్ చూసే వాళ్ళకైతే సంజన గారు ఎవరు ఇమాన్యుయల్కి 2 టమాటోస్ కట్ చేయని చెప్పారంట. అది ఎందుకు ఆర్డర్ ఎందుకు పాస్ చేస్తున్నారు అని చెప్పేసి కొంచెం సీరియస్గా మాట్లాడుతున్నారు. మీరు ఒప్పుకోండి, మీరు ఆర్డర్ పాస్ చేశారు, నేను చెప్పాను నార్మల్గా అంటుంటే, నాకు ఈ వంట రాదు, నేను తనకి ఇది చెప్పాను అది చెప్పానని ఆవిడ ఏదో అంటుంది. అది పెద్ద విషయం కాదు. కాకపోతే ఎందుకో పవన్ మాత్రం దాని గురించి ఆర్డర్ పాస్ చేయదు, మీరు ఒప్పుకోండి, మీరు అలాగే చెప్పారని చెప్పి గొడవ చేస్తున్నారు కొంచెం. అది ఎందుకో కెప్టెన్ అవ్వగానే కొద్దిగా ఏమన్నా అది అథారిటీ వచ్చేస్తుందో, లేకపోతే కొంచెం అలా ఎవరైనా కానీ ఏమైనా డామినెంట్గా బిహేవ్ చేయాలనుకుంటారో ఏంటో తెలియదు. పవన్ అలా చెప్పడం అనేది నాకు ఎందుకో కొద్దిగా ఎందుకు ఈ షేడ్ చూపిస్తున్నాడు అన్నట్లుగా అనిపించింది. తర్వాత సంజన ఫ్లోరా థమ్స్అప్లో దొంగతనం చేస్తే అవతల వాళ్ళు ఎలా భలే జాంజిగిడీలు అయిపోయారు సడన్గా. ఫస్ట్ ఏమో బాగా కొట్టుకున్నారు, తెగ తిట్టుకుంటూనే ఉన్నారు, అబ్యూజివ్ వర్డ్స్ కూడా ఇద్దరు అలా మాట్లాడేసుకుని. ఇప్పుడు మాత్రం బాగా జాంజిగిడీలు అయిపోయారు. నువ్వు వెళ్ళకూడదు, నువ్వు ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాను కూడా సంజన చెప్తుంది అన్నమాట. కాకపోతే ఫ్లోరా లక్కీగా, అసలు చాలా లక్కీగా ఇంట్లో ఉండిపోయింది ఆమె అయితే. ఎందుకంటే అందరూ సండే ఎపిసోడ్లో మోస్ట్ బోరింగ్ ఎవరు అంటే అందరూ ఫ్లోరాకి వేశారు, ఒక్కరిద్దరు తప్పితే. ఇంకా మొత్తం హౌస్ మొత్తం ఆవిడే బోరింగ్ అన్నారంటే ఆవిడ ఏ రేంజ్లో బోరింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఎవరితోనూ పెద్దగా కాన్వర్జేషన్స్ అవి పెట్టుకోదు. సరే ఓకే. నెక్స్ట్ తర్వాత విషయం ఏంటంటే, పవన్ కెప్టెన్ అవ్వడానికి డిజర్వింగ్ పర్సన్, ఇది చెప్తాను ఆగండి, టీషర్ట్ ఈ విషయాలు వచ్చాయి. పవన్ కెప్టెన్ అవ్వడానికి డిజర్వింగ్ పర్సనేనా అని అడుగుతారు. ఇక్కడ నుంచి మొదలైంది నాగార్జున గారి ఎపిసోడ్. డిజర్వింగ్ పర్సనేనా అని మొదలెట్టేసరికి అసలు ఫస్ట్ ఎప్పుడు ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రీతు నాకు సార్ షర్ట్ బాగుంది సార్, అది బాగుంది సార్ అని అంటూ ఉంటుంది కదా. ఆ బిస్కెట్స్ ఇప్పుడు వర్కౌట్ అవ్వాలన్నమాట. ఈ ఎపిసోడ్ అంతా ఎక్కువ శాతము రీతు చౌదరికి అక్షంతలు పడుతూనే ఉన్నాయి. ఇది గెస్ట్ చేసిందే. రీతు చౌదరితో పాటుగా ఇంకా ప్రియాకి అండ్ శ్రీజాకి, వాళ్ళనైతే ఆయన మామూలుగా కామెడీ చేయలేదు. అసలు అందరికీ ఏదైతే ఫీలింగ్ ఉందో అది సేమ్ ఆయన అక్కడ ప్రజెంట్ చేసేసారు. అక్కడ ఆడియన్స్ కూడా తుత్తు అని తుత్తు అంటూ వెటకారిస్తే ప్రియాను అండ్ శ్రీజ వాళ్ళని, అసలు ఆడియన్స్ చప్పట్లు కొడుతున్నారు, ఆనందపడుతున్నారు, నవ్వుతున్నారు. అంటే ఆ రేంజ్లో వ్యతిరేకత ఉంది వాళ్ళకి. ఇలా ఉన్నారు. సరే పవన్ కెప్టెన్ అవ్వడానికి డిజర్వింగ్ పర్సన్ అంటే
ఎంతమంది అనుకుంటున్నారు అని చర్చ అంతా వస్తుంది. ముందు అదే మాట అదే గురించి అంటే ఆ విషయం గురించే మాట్లాడుతున్నారంటే అది ఎంతగా నెగిటివ్ వెళ్ళిందో అర్థమవుతుంది. తను స్టాప్ 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 అని చెప్పేసి భరణి గారిని అన్నెసరీగా బయటికి పంపించడం అనేది అందరికీ క్లియర్గా కనిపించింది. సో టీ షర్ట్ ఎత్తడము, తొయ్యడము, స్టాప్ ఇటు ఇదేంటది ముందు తొయ్యడం ఉందని తర్వాత చెప్తాను. ఈ డీటెయిల్స్ ఏంటంటే టీ షర్ట్ ఎత్తి రాస్తున్నందుకే భరణి గారిని అవుట్ చేశానని చెప్పి మిగతా వాళ్ళు అనుకున్నారంట. వాళ్ళందరికీ అలా అనిపించింది. స్టాప్ అన్నది ఎందుకు రీజన్ అంటే అలా అని అనిపించింది. కానీ అసలు రీజన్ ఏంటి, తను స్టాప్ అన్నది నేను స్టాప్ అన్నా సరే రాస్తున్నారని తప్పితే టీ షర్ట్ ఎత్తారు ఇవన్నీ రీజన్లు కాదు. అసలు తొయ్యడం స్టాప్ ఇట్ అంటే తొయ్యడం కూడా లేదు, కానీ తొయ్యడాన్ని మాత్రం వదిలేసింది. ఇలాగ కొన్ని వదిలేసింది. తను కావాలనుకున్నది మాత్రం వన్ సైడెడ్ వెళ్ళిపోయింది. మనీష్ చెప్పిన విషయం ఇక్కడ ఏమనిపిస్తుందంటే తనకు లేట్గా రియలైజ్ అవుతాడు. కరెక్ట్గా అన్నాం కదా, మనం ఎప్పుడు ఎవరైతే పాజిటివ్గా ఉంటామో, ఎవరు గెలవాలనుకుంటామో పక్కన వాళ్ళు మిస్టేక్స్ చూడడం, వీళ్ళు చేస్తున్నా వాటిని అస్సలు పట్టించుకోమన్నమాట. అలా ఉంటుంది. అదే జరిగింది అక్కడ. సో భరణి గారు ఇక్కడ నాకు చాలా నచ్చలేదు. చాలా వీక్గా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన తరపున ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఈవెన్ సంజన గారు మాట్లాడుతున్నారు, తనుజ మాట్లాడుతుంది, ఎవరైనా మాట్లాడుతున్నారు. కానీ ఆయన ఎందుకు అనవసరంగా ఎలిమినేట్ చేశారంటే బీయింగ్ ఏ స్పోర్ట్స్ పర్సన్ నేను ఎంపైర్ మాట వినాలి లేకపోతే సంచాలక్ మాట వినాలి అంటున్నారు. కానీ ఆయన రైట్స్ గురించి ఆయనకి కనీసం క్వశ్చన్ చేసే అర్హత ఉండదా? ఆయన ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. అదే విషయాన్ని రిమైండ్ చేశారు నాగార్జున గారు. మాట్లాడండి, మీరు మాట్లాడండి అని ఎంత అవకాశం ఇస్తున్నా ఆయన అయితే ఎందుకో మరి గుడ్ బుక్స్లో ఉండాలనుకుంటున్నారా లేకపోతే ఇంకా ఆ షేడ్స్ ఏమైనా తీయకూడదు అనుకుంటున్నారా? ఎందుకు మరి ఆయన అనుభవంతో వచ్చింది గొడవలు వద్దు అనుకుంటున్నారా తెలియదు. సో ప్రతిసారి నాగార్జున గారు వచ్చి వీళ్ళకి జరిగిన ఇంజస్టిస్ గురించి ఆయన ప్రశ్నించాలి అంటే అది సాధ్యం కాదు. ఇంకొకసారి నెక్స్ట్ టైం ఇలా చేయకుండా కూడా ఉంటారు. ఎందుకంటే ప్రతిసారి ఇలాగ రాము సైలెంట్గా ఉండడం కానీ, భరణి గారు సైలెంట్గా ఉండడం కానీ ఇవన్నీ యాక్సెప్ట్ చేయరు. తర్వాత వీళ్ళు మరీ ప్రతిసారి సేఫ్గా మాట్లాడుతున్నారన్న ఫీలింగ్ వస్తుంది. నాకైతే అలా అనిపించింది. భరణి గారు మాట్లాడాల్సి వచ్చినా కూడా మాట్లాడకపోవడం అనేది నాకు అలా అనిపించింది. తర్వాత మనీష్ అయితే మాత్రం హానెస్ట్గానే చెప్పాడు. ఏంటి ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయి ఒప్పుకున్నాడు. ఒప్పేసుకుంటాడు ప్రతిసారి. అదే తన సంచాలకుగా ఉన్నప్పుడు ఇమ్ముకి చేసిన అన్యాయం కూడా అప్పుడు గట్టిగా క్లాస్ పడాల్సింది, వెంటనే యాక్సెప్ట్ చేశాడు. గుడ్. తనకి ఇంకా అక్షంతలు పడే పరిస్థితి రాకుండా సేఫ్ అయిపోయాడు. తర్వాత ఈసారి కూడా తను అలాగే రియలైజ్ అయ్యాడు తన మిస్టేక్స్ ఏంటి అండ్ అక్కడ జరిగిన మిస్టేక్స్ ఏంటి ఆనెస్ట్గా ఒప్పుకున్నాడు అండ్ అగ్రీ అయ్యాడు. అంటే మనీష్కి ఏం సంబంధం లేదు, కానీ ఓవరాల్గా ఆ గేమ్ని చూసే పద్ధతి ఉంది కదా, దాంట్లో ఏమేమి మిస్టేక్ జరిగాయి అనేది తన అనలైజింగ్లో కరెక్ట్గా చెప్పాడు. తర్వాత స్టాప్ అన్న తర్వాత రీతుకు కనిపిస్తుంది కదా పవన్ రాయడం అనేది, ఆ విషయాన్ని నాకు సార్ మెన్షన్ ఇది చాలా తిప్పి ఆ ఎపిసోడ్ వేసి అంటే ఆ వీడియో వేసి మళ్ళీ చెప్తున్నారు. మీకు కనిపించింది కదా అని. అసలు రీతు ఎక్స్ప్రెషన్స్ మాత్రం అసలు ఇంకా మొహం ఒకలా మారిపోయింది. మనకు తెలిసిందే. నాకు క్లాస్ పీకడానికి రెడీ ఈ ఎపిసోడ్లో అని తెలిసిపోతుంది. అయినా కానీ చాలా యాటిట్యూడ్గా ఉందండి. ఆ బాడీ లాంగ్వేజ్, తను చెప్పే మాటలు నాకైతే చాలా యాటిట్యూడ్గా అనిపించాయి. ఎక్కడ తప్పు చేసిన ఫీలింగ్ లేదు. నేను తప్పు చేస్తే ఐఎమ్ రెడీ టు టేక్ ద పనిష్మెంట్ అంట. ఎందుకు పనిష్మెంట్? నీ పనిష్మెంట్ వల్ల నాకేమైనా ఉపయోగం వస్తుందా అని ఎవరైనా క్వశ్చన్ చేస్తారు కదా. నువ్వు పనిష్మెంట్ తీసుకుంటే లాభం ఏంటి? వాళ్ళకి పోయింది కదా కెప్టెన్సీ నీ వల్ల. మరి అది క్వశ్చన్ చేసేది ఎవరు? భరణి గారు చేయాలి లేకపోతే ఇమాన్యుల్ చేయాలి. వాళ్ళు మాట్లాడకుండా ఉన్నారు. ఒకలేమో ఫ్రెండ్షిప్తో చేయలేదు, ఇంకొకలేమో మంచివాడిగా ఉండడానికి చేయలేదు. ఇద్దరు చేయకుండా ఆమెను వదిలేశారు. తర్వాత కనిపిస్తుంది కదా అంటే వీడియో తర్వాత చాలా ప్రూఫ్స్ సబ్మిట్ చేశారు అక్కడమాట. మనకి ఇంకా ఇదంతా ఒక ఏమనాలి, ఇదేదో కోర్టు జడ్జు లా పాయింట్స్ ఇవ్వడం ఇలా ఉంటాయి అక్కడ సాటర్డే ఎపిసోడ్లో. వీడియో కెప్టెన్ అవుతావా ఈ వీక్ అని చెప్పేసి అడుగుతుంది. తను మనస్ఫూర్తిగా అసలు పవనే అవ్వాలి అని కోరుకుంది. కానీ అయిపోయిన తర్వాత ఏడ్చింది. దొంగ ఏడుపని చెప్పానే నేను నా ఎపిసోడ్లో కూడా. అది నిజంగా దొంగ ఏడుపని ఇప్పుడు ఇంకొకసారి కన్ఫర్మ్ అయ్యింది మాట. నువ్వు ఈ వీక్ కెప్టెన్ అవుతావా అని తనకేమో అదేదో ఏంటది ఏవో మంత్రాలు చేసి నువ్వు అవ్వాలి అని చెప్పి ఇవ్వడాలు ఇవన్నీ ఏవో జరిగాయంట. అది మనకి లైవ్లో జరిగినట్లుంది. సో అవన్నీ చేసి అంటే నా పాజిటివ్ వైబ్స్ అన్ని నీకు ఇస్తున్నానని అవన్నీ ట్రాన్స్ఫర్ చేసి నువ్వు ఈ వీక్ అవుతావా అంటే ఆ వీక్ ఆమె అవుతుందా లేదా, ఆయన అవుతాడా లేదా ఈమె ఎందుకు అడగాలి? ఈమెవరో డిసైడ్ చేయడానికి? ఈయన పేరు తీసుకొచ్చింది ఈమెనే అని. అంటే కెప్టెన్సీ టాస్క్లో నిలబడడానికి ఈయన పేరు సజెస్ట్ చేస్తుంది ఈమెనే. అవుతావా అని అడిగింది ఈమె. అవన్నీ మంత్రాలన్నీ ఇచ్చింది ఈమె. తర్వాత
అక్కడ స్టాప్ అని వాళ్ళని ఆపేసి ఎలిమినేట్ చేసేసి ఎవరైతే వీక్ గా ఉంటారో, అంటే ఇమాన్యుల్ అంత గట్టి ఫైట్ ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. బర్నీ గారిని తోసేస్తే బెటర్ అనుకుంది, స్టాప్ అని ఆయన తీసేస్తుంది. ఇవన్నీ చేసింది కాబట్టి అవన్నీ అక్కడ చూపిస్తూ అడిగారు నాగార్జున గారు. అడిగిన తర్వాత ఇంకా సరే అంటే మీరు ఇంకా అంటున్నారు కాబట్టి ఒప్పుకోవాలన్నట్లుంది, కానీ మనసులో ఎక్కడ నేను చేసింది తప్పు కాదు అన్న ఫీలింగ్ లోనే ఉందన్నమాట ఫైనల్ ఆ విషయాలు అయిపోయేంత వరకు కూడా. సో ఆ వీడియో చూపించిన తర్వాత చాక్లెట్ ఒకటి ఇస్తాడు, కెప్టెన్ అవుతావా, ఈ విషయాలను చూపించిన తర్వాత. ఇక్కడ ఫన్నీ ఏంటంటే కళ్యాణ్ నాకు చాలా విషయాల్లో, చిన్నపిల్లాడు అంట, తన ఏజ్ అంత నాకు తెలియదు కానీ అన్నీ కొంచెం ఫన్నీగా మాట్లాడుతుంటాడు. ఏ విషయం గురించి ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి అంటే ఇమీడియట్ క్వశ్చన్ అడుగుతారు కళ్యాణ్ని, ఏమైంది అంటే అదిరిపోయింది సార్ అంటాడు. బట్ నాట్ దట్ టైప్ అంటాడు. ఏం టైప్, నాట్ దట్ టైప్ అంటే ఏం టైప్ అన్నాడు అంటే ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందనేది అర్థమవుతుంది. ఈయనేమో బట్ నాట్ దట్ టైప్ అంటున్నాడు. మేము అనుకున్నామనేది వాళ్ళకే అర్థమైంది. సో అలా అనుకోవద్దు, ఇది ఫ్రెండ్షిప్ మాత్రమే సార్ అన్నాడు. అది ఇతను ఎవరు చెప్పడానికి, వాళ్ళిద్దరికీ ఉన్న రిలేషన్, వాళ్ళిద్దరికి ఏమేమి పక్కన జరుగుతున్నాయి కళ్యాణ్ తెలియనే తెలీదు. మధ్యలో వచ్చేదో మాట్లాడుతున్నాడు. రీతు చౌదరి ఇద్దరితో ఉందని తను అనుకుంటున్నాడు కానీ పవన్తో ఎక్కువసేపు ఉంది, పవన్తో ఉన్న బాండింగ్ వేరు, వాళ్ళిద్దరికి ఏం నడుస్తుంది అనేది తనకి తెలియదు ఎక్కువ. వాళ్ళిద్దరు ఎక్కువసేపు గడుపుతున్నారు. కళ్యాణ్ మాత్రం ఏదో అమాయకంగా అనుకుంటున్నాడు, అదైతే లేదు నాకు తెలుసు అంటున్నాడు. తర్వాత తెలుసుకుంటాడు ఏమైందో. అన్ని వీడియోలు చూస్తే బయటకు వచ్చి అప్పుడు అర్థమవుతుంది. తర్వాత తనుజ అంటది కన్ఫ్యూజన్లో ఉన్నాను అని అంటుంది. ఏంటంటే ఆ గేమ్ దగ్గర కన్ఫ్యూజన్లో ఉన్నది ఏదో సమ్ జరిగిందంటే ఆ టాస్క్ దగ్గరే చాలా అటు నుంచి కనిపించేది ఇటు నుంచి కనిపించేది అనే టాపిక్ వచ్చి వీళ్ళకి కనిపిస్తుంది. అంటే టెనెంట్స్కి ఏమో ఇటు సైడ్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు, వాళ్ళ సైడ్ ఉన్న వాళ్ళు, ఓనర్స్కి ఏమో వాళ్ళ సైడ్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు. ఈ విషయంగా ప్రియాకి కూడా బాగా పడ్డాయి. ఎందుకంటే అన్నెసరీగా ఎక్కువసేపు మాట్లాడడం, అమ్మ బాబా నాకు అనిపించింది అసలు ప్రియా ఇక్కడన్నా కొంచెం తగ్గాలి, ఆమె ఎలిమినేట్ అయిపోతుంది అనుకున్నారు కానీ ఆమె ఉండడానికి ఒకటే కారణం, ఇలా రచ్చ చేయడం కూడా ఒక కారణం. ఎందుకంటే అలాంటి వాళ్ళే కంటెంట్ ఇస్తారు కాబట్టి వాళ్ళు ఉంచుతారు డెఫినెట్గా, అందులో ఏం డౌట్ లేదు. అసలు వెళ్ళిపోతుంది అనుకున్న ఆమె ఉంది. ఏం కారణం అంటే ఇదే. కాకపోతే మార్చుకోకుండా ఇలాగే అన్నెసరీగా మాట్లాడితే అసలు నాగార్జున సార్తో కూడా అందుకే అంటారండి సెలబ్రిటీస్కి కామనర్స్కి ఉండే డిఫరెన్స్ ఏంటంటే సెలబ్రిటీస్ వాళ్ళ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు, వీళ్ళు మనకి పెద్దవాళ్ళు ఇలా ఇవ్వాలి అని. వీళ్ళకి అసలు ఏం లేదు ఈ కామనర్స్కి. అంటే అలా అనకూడదు కానీ కామనర్స్ అంటే మామూలు మనుషులు, మన అందరం ఆ ఫీలింగ్ ఉండకూడదు. కానీ వీళ్ళు ఏంటంటే బిహేవియర్ చేసే పద్ధతి అస్సలు బాగాలేదు. ఎప్పుడు ప్రతి దానికి కౌంటర్ చెప్తున్నారు, సీరియస్గా చెప్తున్నారు. ప్రతి దానికి ఏంటో వీళ్ళ పాయింట్లు ముందు పెట్టాం అంటూ శ్రీజ ప్రియా వీళ్ళిద్దరూ అసలు నాగార్జున గారికి కూడా ఎదురు చెప్పడానికి రెడీగా ఉన్నారన్నమాట. ఫస్ట్ హరీష్ గారు ఆయన టాస్క్ అయిపోయింది, ఆయన ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు, మంచిగా ఉన్నాడు. ఇంక వీళ్ళిద్దరికి పడాల్సింది గట్టిగా అక్షంతలు ఉన్నాయేమో, ఇంకా అందుకని ఇంకా గట్టిగా చెప్పేది వినకుండా ఇంకా కౌంటర్లు ఇస్తున్నారు అన్నమాట నాగార్జున గారికి. ఆ టైప్లో మాట్లాడుతున్నారు. తర్వాత ఆడియన్స్ చెప్పిన తర్వాత రీతు యాటిట్యూడ్ చూస్తే ఆడియన్స్ కూడా ఇలా అనుకున్నారు అన్నా కానీ ఆమెకి ఎక్కడ చాలా కోపంలో ఉంది మాట, బాధలో కాకుండా కోపంలో ఉన్నదల్లా కనబడుతుంది. తర్వాత తుతుతు అంటూ మీరు ఎందుకు అమ్మ వచ్చేస్తారంటూ ప్రియాని శ్రీజాని నాగార్జున గారు 2 సార్లు అన్నారు ఆ మాట అయితే. అట్లా సో వాళ్ళకి యాక్చువల్లీ చాలా అలాంటివి విన్నప్పుడు అవమానంగా అనిపిస్తుంది అండ్ ఫీల్ అవుతారు కూడా, ఎవరైనా అవుతారు. కానీ వీళ్ళు చేస్తుంది ఎలా ఉంది అంటే అది చెప్పడం కోసమే ఆయన ఆ మాట 2-3 సార్లు వాడారు. అది చెప్తున్నప్పుడు ఆడియన్స్ అందరూ తెగ క్లాప్స్ కొడుతున్నారు. అంటే వీళ్ళకి అర్థం కావాలి, ఓహో మనం వెళ్ళామా లోపలికి అని. ఎందుకంటే వాళ్ళే అలాంటి అనలైజింగ్లన్నీ చేసుకుంటూ ఉంటారు లోపల, బయటకు అలా వెళ్తుందేమో ఇలా వెళ్తుందేమో అని. ఇప్పుడు ఆయన చెప్పిన దానికి వాళ్ళు క్లాప్స్ కొట్టారు, నవ్వుతున్నారు అంటే వీళ్ళల్లో తప్పు ఉందన్న సంగతి వాళ్ళకి అర్థం కావాలి. తర్వాత ఓకే పవన్ అడుగుతారు, నీకు ఫెయిర్ అనిపిస్తుందా నువ్వు కెప్టెన్ అవ్వడం, అన్ఫెయిర్ అనిపిస్తుందా అంటే అన్ఫెయిర్ అనిపించింది అని చెప్పి ఒప్పుకుంటాడు. ఆవిడ ఒప్పుకోవాలి, ఒప్పుకున్నందుకే మంచి జరుగుతుంది. సో నేను వద్దనుకుంటున్నానని తనే వాలంటరీగా కెప్టెన్సీ వదిలేస్తున్నానని చెప్తాడు. అప్పుడు రీతు చౌదరి ఇలా చూస్తుంది అనమాట ఆయన వంక. అంటే ఆ లుక్లో ఏం అర్థాలు ఉన్నాయో మనకే వదిలేసింది. ఇట్స్ అప్ టు అస్, ఏమేమన్నా అనుకోవాలి. ఇంకా ఏమి మెయిన్గా అనుకున్నది ఏంటంటే నాకు అనిపించిన 2 కారణాలు. ఒకటి ఫస్ట్ నేను ఇంత కష్టపడి ఇన్ని నెందులో వేసుకుని నీకు క్యాప్టెన్సీ కష్టపడి ఇప్పిస్తే దాన్ని ఇంత ఈజీగా వద్దంటావా అని ఒకటి, లేకపోతే నా మిస్టేక్ వల్ల నీకు పోతుంది అని బాధగా అవ్వచ్చు. ఇంకేమన్నా నాకంటే ఆ 2 వరకే అర్థమైంది. నా ఆలోచనలు అయితే అక్కడి వరకే ఆగాయి. అసలు ఎందుకు చూస్తుందో తెలియదు మాట, ఇట్లా చూసింది, ఎలా వదిలేస్తావు నువ్వు అనుకుందో ఏంటో. సరే అది అంతవరకు తన విషయము.
శ్రీజాన్ అయితే మళ్ళీ ఏదో మాట్లాడుతూ ఉంటే నువ్వు ఆగము, నువ్వు మళ్ళీ తుత్తు అంటావన్నారు. పాపం నాకైతే ఇంకెవరన్నా అయితే చాలా హర్ట్ అవుతారు, వాళ్ళు స్ట్రాంగ్ పర్సన్స్ కాబట్టి ఓకే, వాళ్ళు అంతవరకు హర్ట్ అయినా కానీ అయినా కొద్దిగా మాట్లాడుతున్నారు, బాగానే ఉన్నారు. తర్వాత ఈ మూకి క్లాప్స్ కొట్టాల్సిందే, ఎందుకంటే అసలు ఇమాన్యుల్ నాకు బయట తెలుసు, ఒక 2 సార్లు కలిశాను, మంచివాడే, కాకపోతే తను గేమ్ ఆడడం కానీ ఎమోషనల్గా హ్యాండిల్ చేయడము నిజంగా ఎంత స్ట్రాంగ్ అని అస్సలు తెలియదండి. చాలా బాగా అనిపించింది నాకు ఇమ్ము, అంటే ఈ ఇమ్ముని చూసింది ఇంతవరకు అయితే ఇమ్ముకి నాకేం పెద్ద నెగిటివ్స్ కనిపించట్లేదు. కానీ ఆయన చెప్పినట్లుగా మరి ఎక్కువ త్యాగాలు మానుకోవాలి, ఎక్కువ త్యాగాలు లేకపోతే ఎంతసేపు పక్కన వాళ్ళ గురించి ఆలోచించాలి, కొద్దిగా ఎక్కువ చేస్తున్నాడు, అది కొద్దిగా ఆపుకోవాలి. ఎందుకంటే ఫైనల్గా విన్నర్ అవ్వాల్సిన టైంలోకి త్యాగాలు చేసుకుంటే వెళ్తే అయితే కుదరదు. తర్వాత ఓకే, సుమన్ కామెడీ అప్పుడప్పుడు ఆయనని గెలికితేనే మాట్లాడతాడు, మాట్లాడినప్పుడు మాత్రం మంచి కామెడీ చేస్తుంటాడు. ఏమంటున్నాడంటే అదే నువ్వు సుమన్ని ఆ చక్రంది ఒకటి ఉంది కదా, కాలచక్రంది అనుకుంటా, కాలచక్రంది కాదు, అది ఒకటి ఉంది వీళ్ళని పట్టుకునేది, దాంట్లో తన్ని తీసేసావు అనవసరంగా, నీ వల్ల నేను ఎలక్షన్ వల్ల అయ్యింది అని ప్రియాన్ అంటే సారీ చెప్తే సారీ ఓనర్ ఇచ్చేస్తానంటే సారీ చెప్తే తీసుకుంటాను, లేకపోతే ఏం చేసుకుంటాను నేను సారీ అన్నాడు. క్లియర్, అంటే స్ట్రైట్గా పాయింట్ అలా ఇచ్చేస్తున్నాడు అనమాట. దీన్నే మెచ్చుకున్నారు మళ్ళీ, నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్పి నాగార్జున గారు కూడా. తర్వాత అస్సలు ట్విస్ట్ వచ్చేసిందండి, ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నది, అంటే ఓనర్స్గా ఉన్న టెనెంట్స్ బ్యాడ్ అవ్వడానికి ఒక రీజన్ వాళ్ళు ఓనర్స్గా ఉండడమే. ఇప్పుడు ఆ ట్విస్ట్ ఇచ్చేసారు. అబ్బా వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు, ఇంకెప్పుడు అని ఆ ట్విస్ట్ మార్చేశారు. ఓనర్స్ విల్ బి టెనెంట్స్, టెనెంట్స్ విల్ బి ఓనర్స్ అయిపోయారు. ఇంకా అందరిలో ఆనందం, వీళ్ళలో కూడా ఆనందం. విచిత్రం ఏంటంటే ఓనర్స్ కూడా టెనెంట్స్కి వెళ్తుంటే ఆనందపడుతున్నారు. సర్లే మాకు డిఫరెంట్ టాస్క్లు ఉంటాయి, మా పర్ఫార్మెన్స్ చూపించవచ్చు అని వాళ్ళు కూడా ఆనందపడుతున్నారు. అది ట్విస్ట్. ఇంకా ఫైనల్గా డబుల్ డోస్ ఎలా ఉంది అని అడుగుతారు నాగార్జున గారు ప్రేక్షకులందరినీ. బాగా అనిపించింది నాకైతే, సాటర్డే ఎపిసోడ్ సూపర్ అనిపించింది, బాగా ఒక సాటిస్ఫైయింగ్ ఫీల్ ఉంటుంది కదా, అది కనిపించింది నాకు. ఇంకా సండే రోజు ఎపిసోడ్ అయితే టక్ చెప్పేస్తాను. సండే రోజు ఏముండదు పెద్దగా, ఓన్లీ ఎలిమినేషన్ అయితే చూపించారు. ఎలిమినేషన్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ అది పెట్టారు. ఫస్ట్ క్యాప్టెన్సీ టాస్క్ ఉంది కదా, దాన్ని రిపీట్ చేశారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సండే రోజు ఎపిసోడ్లోనే అది పెడతారని. అది పెట్టేశారు. దాంట్లో మనీష్ పాప చాలా గట్టిగా ఫైట్ చేశాడు బర్నీ గారితో. అంటే తన శక్తి ఏంటనేది ఈ ఎపిసోడ్లో కొంచెం కనిపించింది. తర్వాత భరణి గారు అండ్ మనిషి ఇద్దరు అవుట్ అయిపోతారు, ఎందుకంటే ఇద్దరు కొట్టుకోవడంలోనే ఉంటారు, బజర్ వచ్చేస్తుంది, ఎవరి వీళ్ళు లోపల ఉండదు ఆ కెప్టెన్సీ టాస్క్లో. తర్వాత మళ్ళీ పవనే గెలుస్తాడు. ఇమాన్యుల్ ఇక్కడ కూడా బాగా కష్టపడ్డాడు, వస్తాడు అనుకున్నాం కానీ ఇంకా పవన్ కొంచెం ఎంతైనా చెప్పా కదా ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉన్నాడు అండ్ స్ట్రాటజీ బాగా ప్లే చేశాడు. వెళ్ళి తన వీళ్ళనేమో స్విమ్మింగ్ పూల్లోకి విసిరేయడం వల్ల తెచ్చుకోలేకపోయాడు. ఈ మూకి లేట్ అయిపోయింది. సరే పోనీలే, తనకి ఏదో జెన్యున్గా ఒప్పుకున్నాడు కాబట్టి, పవన్ తప్పులేదు రీతు తప్పు ఉంది కాబట్టి పవన్కి తన కెప్టెన్సీ మళ్ళీ తనకే వచ్చేసింది. రాయల్గా ఇప్పుడు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. తర్వాత గేమ్లో టెనెంట్స్ ఎక్కువ పాయింట్స్ వస్తాయి. ఒక గేమ్ ఆడిస్తారు, అందులో ఎక్కువగా టెనెంట్స్గా వస్తాయి. మన సెలబ్రిటీలు ఏంటో అంత స్లోగా ఉన్నారు అర్థం కావట్లేదు. టెనెంట్స్ ఏమో ఫుల్ స్పీడ్గా పోతూ ఉన్నారు అన్నిటిలోనూ. సో ఇప్పుడు నుంచన్నా వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ యాక్టివ్ కావాలి సెలబ్రిటీస్ అందరూ. సో ఇలాగా జరుగుతుంది. తర్వాత ఎవరు మోస్ట్ బోరింగ్ అంటే హరీష్ గారు ఫ్లోరా ఏమో పవన్ని, ఇంకా మిగతా వాళ్ళందరూ లైన్ పెట్టుకుని ఫ్లోరానే బోరింగ్ పర్సన్ అని లైన్ పెట్టి ఇచ్చేసారు ఆమెకి, జైల్లో పెట్టి. అది అయిపోయింది. తర్వాత తనుజ మాత్రం హరీష్ని చెప్తుంది, ఆయనలో ఉన్న ఆ గుడ్ సైడ్ బయటికి తీయలేదు, హ్యూమరు, ఆయన తీస్తే బాగుంటుంది అని చెప్పేసి చెప్పింది. చూడండి ఇంకా మీ వెంటే పడతానని చెప్పి హరీష్ ఆ ఫన్ వేలోకి వెళ్ళాడు. ఆయన ఆల్రెడీ ఒక 3-4 డేస్ నుంచి అలాగే ఉన్నాడు, ఇంకా అది కంటిన్యూ చేస్తున్నాడు, బాగానే ఉన్నది. తర్వాత మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. పాపం యాక్చువల్లీ చాలా స్ట్రాటజీతో ఏదేదో అనుకున్నాడు కానీ ఎక్కువ వర్కౌట్ చేయలేకపోయాడు. ఒక్కొక్కసారి ఇంజస్టిస్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రియా నుంచి మనీష్ని పంపించారంటే బయట చూస్తే మనీష్కి కొంచెం నెగిటివిటీ ఉంది కానీ కంపారిటివ్లీ ప్రియాతో పోల్చుకుంటే నాకు ఎందుకు అంత అనిపించలేదు. మరి వాళ్ళు కూడా గేమ్ చూడాలి, ఇంకొంచెం గేమ్ బాగుంటుందని ఉంచారేమో మరి తెలియదు, ఏదో ఒక అదో రకంగా అయింది. తను ఇంకా టాప్ 3 బాటమ్ 3 పెట్టమంటే అప్పుడు బాటమ్ 3లో శ్రీజాని, ఫ్లోరాని, సుమన్ని పెట్టాడు. సో ప్రియాని పెట్టలేదు. ప్రియా అయితే మంచి స్ట్రాంగ్ పర్సన్ అనే అనుకున్నాడు కాబట్టి పెట్టలేదు. టాప్ 3లోనేమో భరణి గారిని, ఇమ్ముని, సంజన అండ్ హరీష్ని ఇద్దరిని పెట్టాడు అండ్ నలుగురిని పెట్టాడు. ఇక్కడ వాళ్ళల్లో మంచి పాయింట్స్ కూడా చెప్పాడు. భరణి గారు ఆల్వేస్ ఎనీవేస్ స్ట్రాంగ్, ఇమ్ము కూడా స్ట్రాంగ్. సంజన గారిని పెట్టడానికి రీజన్ ఏంటి అంటే ఆమె లేడీ అయినా ఆమె ఫస్ట్ గేమ్ వచ్చినప్పటి నుంచి మంచి స్ట్రాటజీస్తో వెళ్తుంది. ఆమె గేమ్ పని లేకపోయినా క్రియేట్ చేసుకుంది, ఇవన్నీ ఉన్నాయి కదా. సో సంజన గారు అయితే టాప్ 5లో ఉంటారు డెఫినెట్గా. ఇంకా హరీష్ గారు కూడా. తర్వాత ఫైనల్గా ఈ ఎక్కడ అంటే
ఆ ఎపిసోడ్ అది చూసిన తర్వాత కొద్దిగా టీయర్స్ వచ్చాయన్నమాట, ఏడుపు వచ్చే సిచ్యువేషన్ కలిగింది. ప్రియాకి బాత్రూమ్ డ్యూటీ యాప్ చెప్పాడు, ఒకటి వేయాలి కదా బిగ్ బామ్ లాగా, అందులో ప్రియాకి బాత్రూమ్ డ్యూటీ యాప్ చెప్పారు. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఏంటంటే ఇంకా ఫ్లోరా గారు జైల్లో ఉన్నారు. ఇది మార్నింగ్ ఎపిసోడ్, సండే రోజు కాదు మండే రోజు. అక్కడ ఉంటే ఫస్ట్ సుమన్ వచ్చి అక్కడ కూర్చుని మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత ఎవరు బర్నీ గారు వస్తారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఫ్లోరా గారు అందులో ఉంటారు. ఆవిడకి ఆల్రెడీ మాటలు లేవంటే మళ్ళీ జైల్లో పెట్టారు, ఇంకేం పర్ఫార్మెన్స్ చేస్తుందో తెలియదు మరి అందులో ఉంటే. వీళ్ళందరూ వెళ్ళి ఆవిడని ఎంటర్టైన్ చేస్తూ అక్కడ నుంచి కంటెంట్ తేవాలి. ఆవిడ ఎప్పుడైనా మాట్లాడి కొంచెం ఓపెన్ అయితే అయ్యింది. తిట్లు పడినా పర్వాలేదండి, ఆవిడకి భాష రాదని ఆగిపోతుంది. కానీ ఏదో వచ్చిన భాషలో అయినా మాట్లాడేస్తూ ఉంటే ఫస్ట్ అది బెటర్ అవుతుంది అన్నమాట. తిట్లు పడినా కనిపిస్తుంది కదా కనీసము. సో రెండు చేయట్లేదు ఆవిడ. ఇప్పుడైనా మరి గేమ్ డెవలప్ అయితే ఆవిడ ఇంకా ఫర్దర్గా వీక్స్ ఉంటుంది, లేకపోతే ఇంకా ఆమె 3rd వీక్ 4th వీక్ ఆమె బయటకు వచ్చేస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. నేను ఇంకా ఇలాంటి అప్డేట్స్ చెప్తూ ఉంటాను, వీడియోస్ చూస్తూ ఉండండి. నేను ఎంత షార్ట్గా ట్రై చేద్దామన్నా ఇంపార్టెంట్ పాయింట్సే చెప్పాలనుకున్నా పెట్టుకున్నా కొద్దిగా లెంత్ అయితే వస్తుంది. నేను నెక్స్ట్ టైం నుంచి ఇంకా ఇంట్రెస్టింగ్ అంటే ఓన్లీ ఇంట్రెస్టింగ్ పాయింట్స్, ఎవరైతే ఆ టైంలో మనకి ఆడ్గా బిహేవ్ చేస్తున్నారో, లేకపోతే కన్నింగ్గా బిహేవ్ చేసినట్లు అనిపించిందో, లేకపోతే వాళ్ళ మనస్తత్వం తెలిసేలాగా ట్రూ కలర్స్ అంటారు కదా, అప్పటి వరకు ఒకలా ఉండి తర్వాత ఇంకోలా బిహేవ్ చేయడం, ఇలాంటి మేజర్గా ఉండే పాయింట్స్ని మాత్రం నేను హైలైట్ చేస్తాను. అనవసరమైన డైలాగ్ టు డైలాగ్ రాసుకోకుండా వీడియోస్ అయితే వాచ్ చేస్తుండండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి, బిగ్ బాస్ చూసే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.